ఆదికాండము 5వ అధ్యాయము. దేవుడు నోవహుతో సమస్త శరీరాలు మూలముగా భూమి బలవంతకరముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారు అంతము వచ్చియున్నది. ఇదిగో, వారిని భూమితో కూడా నాశనము చేయుదును. స్థితిసారకపు మోనుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయను వలెనని నీవు దానిని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగును, 80 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై యుండును వలన ఆ ఓడకు కిటికీ చేసి పెనుమూరుడు కిందికి దాని ముగించవలెనని ఓడ తలుపులు దాని పక్కన ఉంచవలెనని కింద అంతస్తు, రెండవ అంతస్తు, మూడవ అంతస్తు గలదిగా దాని చేయవలెనని, ఇదిగో, నేను జీవవాయువుగల సమస్త శరీరులను ఆకాశ కిందనుండి కూడి నాశనము చేయుటకు భూమి మీదికి జలహస్తము రప్పించుచున్నాను. లోకమందున సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుచుందును. నీవును నీతో కూడి నీ కుమారులను, నీ భార్యను, నీ కోడట్లును ఆ ఓడలో ప్రవేశింపవలెనని, మరియు నీతో కూడా వాటిని బతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో, అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలో నీవి రెండో స్త్రీ చొప్పున నీవు ఓడలోనికి తేవలెనని, వాటిలో మగదియు ఆడదియు నుండువలెనని, నీవు వాటిని బతికించి ఉంచుకొనుటకై వాటి జంతువుల ప్రకారము పక్షిలోని వాటి జంతువుల ప్రకారము జంతువులను, లోని వాటి జంతువుల ప్రకారము నేలను పాకే వాటన్నిటిలోని ప్రతి జాతిలో రెండోసి చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను. నోహను అట్లు చేసెను. దేవుడు
దేవుడు అతని ఆజ్ఞాపించిన ప్రకారము యువతు చేయును. యెహోవా యెహోవా ఈ తరము వారిలో నీవు నా ఎదుట నీతి మంతుడై యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పొత్తులో 7 పెట్టెలు 7 పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెట్టెను. 2 ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7 ఆడవి 7 నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడినట్లు నీ యొద్ద ఉంచుకొనుము. ఎందుకనగా ఇకను 7 దినముల కంటే 7 దినములకు నేను 40 పగలులను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించితిని. నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండుకుండి తుడిచివేయుదునని నోహుతో చెప్పెను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోహు చేసెను. ఆ జల ప్రవాహము భూమి మీద వచ్చినప్పుడు నోహు 600 ఏండ్లోడు. అప్పుడు నోహును అతనితో కూడా అతని కుమారులను తన భార్య అతని కోడ్లను ఆ ప్రవాహ జలములలో త్రోపించి కొనుటకై ఆ ఓడ ప్రవేశించిరి. దేవుడు నోహును నాకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోని పక్షులలోని నేను పాకే వాటన్నిటిలోని మగది ఆడది జంతువులుగా ఓడలో మన నోహును నొద్దకు చేరెను. 7వ దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీద వచ్చెను. నోహు వయస్సు 600 సంవత్సరములు. 2వ నెల 10 దినములలో మహాగంధ జలములలో ఓటలను ఆ దినమందు విడువబడిన ఆకాశపు తుమ్ములు విప్పబడును. 40 పగలులను 40 రాత్రులను పచ్చట వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమందు నోహును కుమారులైన షేము హామును యెఫెతును నోహును భార్య వారితో కూడి అతని 3 కోడ్లను ఓడలో ప్రవేశించిరి. వీరు కాదు ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును ఆయా జంతువుల ప్రకారము ప్రతి పశువును ఆయా జంతువుల ప్రకారము నేల మీద
పాకే ప్రతి పురుగును ఆయా జంతువుల ప్రకారము ప్రతిపక్షము నానా విధములై రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించెను. జీవాంతరముగా సమస్త శరీరములో రోడేసి వాడ నోహను నొంది ప్రవేశించినయు దేవుడు అతని ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరములలో మగదియు ఆడదియు ప్రవేశించును. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసిన ఆ జలప్రవాహములో 40 దినములు భూమిమీద నుండగా జలములలో విస్తరించిన ఓడను తేలిసేసిందురు. అది భూమిమీద నుండి పైకి లేచెను. జలములు భూమిమీద పచ్చడముగా పాలికి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్లమీద నడిచెను. ఆ పచ్చట జలములు భూమిమీద అతిదీక్షముగా ప్రబలినందున ఆకాశమంతటి కిందనున్న గొప్ప పర్వతమును మునిగి పోయెను. 15 మూరల ఎత్తైన నీళ్లు పచ్చడముగా ప్రబలెను గనుక పర్వతములు మునిగి పోయెను. అప్పుడు పక్షులేమి పశువులేమి మృగాలేమి భూమిమీద పాకే పురుగులేమి భూమిమీద సంచరించే సమస్త శరీరములేమి సమస్త నరులేమి చనిపోయిరి. పొడి నేలమీదను వాటన్నిటిలో నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవారనియు చనిపోయిరి. నరులతో కూడా పురుగులను ఆకాశ పక్షులను నేలమీదనున్న జీవరాశులన్నీయు తుడిచి వేయబడును. అవి భూమిమీద నుండకుండా తుడిచివేయబడును. నోహను అతనితో కూడి ఆ ఓడలో నున్న వెయ్యి మాత్రము మిగిలి ఉండెను. 120 దినముల వరకు నీళ్లు భూమిమీద పచ్చడముగా ప్రవహింపవలెను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.